ఒక పల్లెటూరులో చూస్తే కనుక 2 గుళ్ళు ఉంటే 20 చర్చిలు ఉన్నాయి. 2 గుళ్ళు ఉంటాయి, 20 చర్చిలు ఉంటాయి. అటువంటిది ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద ఒక తాడు కట్టేసో లేకపోతే ఇలాగ ఈడ్చుకుని తీసుకెళ్తా ఉంటే ప్రతి ఎదవకి బుద్ధి వస్తుంది. వీడెందుకు చేస్తున్నామో తెలుసా వీడిని నటనల మీద నటనలు ఇచ్చేస్తున్నాడు. ఏమన్నా ఫాదర్ని వాళ్ళు ఏంటంటేనండి వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు సింగిల్గా చేశారని కాదు, అంటే ఏదో రకంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి మనం వాళ్ళ మీద కొన్ని వీడియోలు అవి చూస్తుంటే కనుక ఎంత అసహ్యం వేస్తుందో, క్రైస్తవ మతం మీద ఎంత అసహ్యం వేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే బొక్కా పకీర్గాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు, వాళ్ళకు కూడా కొంత జ్ఞానంతో అన్న వ్యవహరించి చేస్తారేమో కానీ ఏదో దగ్గరికి వెళ్ళి చేయి పట్టేసుకుంటే యాక్టింగ్ చేసి దొల్లేసి నేల మీద పడిపోయి గెంతులు వేసేసి ఇంకా ఎన్ని రకాల వీడియోలో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి సన్నాసులు ఏంటంటే రకరకాల శపథాలు చేసి హిందువుల్ని ఏదో చేస్తాం లేకపోతే వాళ్ళని ఏదో చేస్తాం ఒక్కడిని కూడా ఉండనేమో అని అటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వాలు లేదా అధికారులు కూడా ఎందుకు వదులుతున్నారో నాకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలండి వాళ్ళు ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే అలా వదిలేస్తే ఏంటంటే ఒకడు మొన్న ఎవడో అమలాపురం దగ్గర ఎవడో ఒకడో అలాగే వాగితే అనేదో చివరికి కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే కాడికి వచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళ బుద్ధి మారదన్నమాట. వాళ్ళ బుద్ధి ఏంటంటే ఎంతసేపు ఈ హిందువులు రోజు రోజుకి బలోపేతం అవ్వటం, దానివల్ల ఏమన్నా వాళ్ళకి వాళ్ళ మతం మీద ఏమన్నా చిన్న చూపు చూస్తారేమో, అభద్రతా భావం వల్ల ఏమన్నా వాళ్ళ మతస్థులు మళ్ళీ అంటే కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి సొంత హిందూ మతానికి వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే ఇలాగ పెట్టేకపోయి వాళ్ళకు వచ్చే దశంభాగం ఆదాయం కోసం ఎదవేడుపులు ఆడవటం తప్ప అంతకంటే ఏం కదండి. పాస్టలైన వాళ్ళు ఎంతో కొంత చదువుకుని ఏడ్చుంటాడు, వాడు ఆ చదువుకు తగ్గట్టుగా వ్యవహరిస్తే కనుక ఒక మనిషిగా ఉండే అవకాశం, సమాజంలో ఉండే అవకాశం ఉంటుందండి. లేకపోతే ఎలా పడితే అలా వాగితే కనుక ఏదో టైంలో పిచ్చగొట్టుడు కొడతారంటంలో సందేహం లేదు. అంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అన్న ఉద్దేశం ఏంటంటే పేటరేగిపోతున్నారు రోజు రోజుకి. అదేంటంటే వాళ్ళు తగ్గాలి, తగ్గకపోతే కనుక చట్టం కొంచెం ఎందుకు ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు లేకపోతే లోకల్ ఎస్ఐ ఉంటాడు లేదా సిఐ ఉంటాడు, వాళ్ళు ఎందుకు అలా వదిలేస్తున్నారో మరి అర్థం కాదు. వాళ్ళు కూడా అదే మతస్థులుగా ఉండటం వల్ల దాని వెనకాల ఎవరన్నా ఉండి ప్రోత్సహించడం వల్ల ఆడు ఎలా మాట్లాడుతున్నాడా, లేకపోతే వాళ్ళకి కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఉండటం వల్ల వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు అన్నది మనం చెప్పలేం. కానీ ఏదేమైనా సరే అటువంటి ఎదవలు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే కనుక నోట్లో కుక్కి చంపేసేలాగా ఉండాలి. అటువంటి ఎదవలు మళ్ళీ నోరెత్తకుండా, అంటే ఓకే మనం వేరే మతాలను కూడా గౌరవిద్దాం, దాని అర్థం ఇంకో మతాలను కించపరిచేలాగా మాట్లాడడం అని కాదు. అటువంటి కించపరిచే ఎదవలు ముఖ్యంగా ఎందులో ఉన్నారంటే కేవలం క్రైస్తవ మతంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు కొంచెం ఇదయ్యి మామూలు అంటే అన్ని మతాలు సమానమేరా, మన ఆదాయం కోసం మనం పెడదాం, మన చర్చి డెవలప్మెంట్ మనం చూసుకుందాం అంటే కనుక ఎవరికి ఇబ్బంది ఉండదండి. దానికోసం వాళ్ళ అభద్రతా భావంతో వేరే మతాల మీద మాటల దాడి లేకపోతే కొంతమందితో చేతల దాడి చేస్తే కనుక అది వాళ్ళకే ప్రమాదం అన్న సంగతి వాళ్ళు తెలుసుకోవాలి. అంటే హిందువులే నన్ను వెంటబడి కొట్టారు అట్లాంటి టాపిక్ బయట తీసుకురావడానికి ఏం చెప్తారండి? హిందువులు ఎందుకు బలి చేయడం అక్కడ? ఎలాగంటున్నానంటే అండి, అది ఇప్పుడు నువ్వేం చేయకపోతే హిందువులేం కొట్టరండి. అంటే ఇద్దరు పని వాళ్ళని పెట్టుకొని మరి హిందువులను టార్గెట్ చేయడం ఏంటి అసలు అక్కడ? అదే అంటున్నానండి, వాళ్ళ అభద్రతాభావం, వాళ్ళ మతానికి ఉన్న అభద్రతాభావం. ఒకసారి నేను ఎలాగంటే నా ఎక్స్పీరియన్స్లో చర్చ్ ఎదురుగానే ఒకళ్ళు చనిపోయారు, ఆ బంధువుగా నేను వెళ్ళాను. అయితే ఏంటంటే పెద్ద సౌండ్ ఎట్టి పాటలు అన్నమాట. మేము మామూలుగా ఏమండి బాగోలేదు, ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు, మీరు కొంచెం సౌండ్ తగ్గించండి అని అన్నాం. వెళ్ళి తగ్గించారు, ఒక 5 నిమిషాలు తగ్గించి మళ్ళీ మామూలుగా పెట్టేశారు, కేవలం 5 నిమిషాలే. మళ్ళీ రెండోసారి వెళ్ళాం, సార్ అలాగేనండి అని అంటాం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పెట్టేయటం ఒక 5 నిమిషాల తర్వాత. ఇలాగ ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు, కొంచెం ఇంట్లో చనిపోయి ఉన్నారు, మీరు పద్ధతిగా ఎదురుగానే కదా, మీరు కొంచెం ఆలోచించాలి కదా, జనాలు కూడా ఉన్నారు కదా, కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుంటుంది అని అంటే తర్వాత ఒక 4-5 వచ్చేసి ఇంతకే మేము అడిగింది ఎక్కడంటే ప్రహారీ గోడ యువతల, ప్రహారీ గోడకు లోపల మళ్ళీ చర్చి గుమ్మ ఉంది, చర్చి గుమ్మాలకు లోపల మళ్ళీ 30 మీటర్ల దూరంలో పాస్టర్ ఉన్నాడు. ఈ ప్రహారీ గోడ అవతలుండి మేము మాట్లాడితే మేము పాస్టర్ని కొట్టేయడానికి వచ్చేసామంట. ఇంకో 4-5 ఎదవలు, బోక ఎదవలు అనమాట. ఎంత అంటే వాళ్ళు వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా, మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఎక్కడి నుంచి నీ శవం కూడా ఉండదండి, మమ్మల్ని బెదిరించడం అనమాట. అంటే ఆ ఎదవలు ఎంత అభద్రతా భావం ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. దానికోసం ఏంటంటే అభద్రత ముఖ్యంగా, అంటే మనల్ని ఏమైనా చేసేస్తారేమో, మనల్ని మన మతాన్ని మనకు మనుగడ లేకుండా చేస్తారేమో, వాళ్ళ ఆధిపత్యం చెలరైపోతే
మన చర్చికి వచ్చి డబ్బులు ఇచ్చేవాడు కూడా ఉండడు. ఆ డబ్బులు ఇవ్వకపోతే మన బతికే రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ కూలి పనికో అడుక్కు తింటానికో చేరాలి కదా అన్న అభద్రతా భావంతో ఏంటంటే రకరకాల వాగుడు వల్ల వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేస్తున్నారండి. అంతకంటే ఏం కాదు, పిచ్చి పరాకాష్ట. వాళ్ళకి ఏంటంటే దేవుడి మీద ఏమాత్రం భక్తి ఉండదండి, కేవలం జనాలు వేసే డబ్బులే. ఒక మనకి కల్వరి సతీష్ ఉన్నాడు, అతను కనీసం లేదంటే ఆ ఒక్క ఆదివారమే 5 లక్షలు దాటి వస్తుంది కేవలం హుండీ అమౌంట్. మిగిలిన ఆన్లైన్ పేమెంట్లు ఎంత వస్తుందో చూడండి. ఆడిని మించిన గజదొంగ ఇంకెవడున్నాడు? రకరకాలుగా అలా చాలా జాన్ వెస్లీ ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మన చేతకంతనం కూడా ఇక్కడ ఉంది. హిందూ మతం యొక్క చేతకంతనం ఏంటంటే ఇప్పుడు దేవాలయాల్లో ధర్మాదాయ శాఖ దేవాదాయ శాఖ ఎట్టి మనకి దర్శనం చేసుకోవాలన్నా టికెట్ పెట్టడం 300, అది 500, వ్రతం చేసుకోవాలన్నా సరే 700, 3000 ఇలా రకరకాల టికెట్లు పెడుతున్నారు. అదే వచ్చిన ఆదాయం, గుళ్ళో వచ్చిన ఆదాయం, హుండీలో వచ్చిన ఆదాయం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మళ్ళీ రకరకాల ఎదవలకు అందరికీ పంచుతారు. కానీ అదే చర్చిల్లో ఇప్పుడు జాన్ వెస్లీ కల్వరి చర్చ్ లేకపోతే కొన్ని జాన్ వెస్లీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చర్చిల్లో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని అలా నలుగురికి పంచితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి ఈ చేతగాని పాలకులు ఎప్పుడు మరి అందరికీ సమన్యాయం అయ్యే విధంగా చేస్తారో మనం తెలుసుకోవాలి. దానికోసం వేచి చూడాలి. వాళ్ళు ఎంత అంటే ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి ఎంత వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారో మనం కూడా, మన హిందువులు కూడా ఒక సంఘంగా ఏర్పడి మనం కూడా వెళ్ళి మాకు అలా చేస్తే కనుక మేము ఒక్క ఓటేయము అని నిలబడితే కనుక ప్రతి ఒక్కడో కూడా మన వైపు తిరుగుతాడు. ఆ విధంగా ఏంటంటే మనకి కూడా శక్తి వచ్చేలాగా మనం ప్రజల దృష్టిలో ఉండాలి. ప్లస్ ప్రజలను కూడా ఏకమయ్యేలా చేసుకుని అధికారులతోనూ లేదా ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా గట్టిగా పోరాటం చేస్తే కనుక మనకు కూడా అనుకూలంగా రోజులు వస్తాయంటే సందేహం లేదు. ఎలాంటి శిక్ష పడాలంటేనండి పబ్లిక్ లాంటి ఈడ్చుకుంటా తీసుకెళ్ళాలి. మనకున్న ఎదవ చట్టాలు ఏంటంటే ఎంత ఎదవనైనా సరే గౌరవంగా జీపుల్లో తీసుకెళ్ళి ఆడికి ఎక్కడన్నా ఆపి మరీ టిఫిన్ పెట్టించి కూల్ డ్రింక్లు అవి పట్టించి చేస్తూ ఉంటారు. అదొక దరిద్రం మన చట్టాల్లోనూ. అటువంటిది ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద ఒక తాడు కట్టేసో లేకపోతే ఇలాగ ఈడ్చుకుని తీసుకెళ్తూ ఉంటే ప్రతి ఎదవకే బుద్ధి వస్తుంది. వీడెందుకు చేస్తున్నామో తెలుసా, వీడిని ఇలా ఎదవాగడం వాగటం వల్ల వీడిని ఎలా చేస్తున్నాం, రోడ్డు మీద తన్నుకుంటా తీసుకెళ్తాను అని చెప్పుకుంటా తీసుకెళ్తే కనుక ప్రతి ఎదవకే బుద్ధి వస్తుందండి. అటువంటి అలాగా అనవసరంగా అంటే ఎక్కువగా వేరే మతాలను కించపరిచే విధంగా మాట్లాడే ఎదవలు ఎవడైనా సరే బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడతారని నా ఉద్దేశం. అంటే ఒక సినిమాని రియల్ గా జరిగినట్టు కొన్ని న్యూ మీడియాలు బాగా చూపించినాయి. మరి ఈ విషయం మీద మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? తీసుకోవాలండి, అంతే అంటున్నాను. అంటే ఒక కులానికో మతానికో వాళ్ళ ఓట్ల రాజకీయాలకు అమ్ముడుపోయి సన్నాసమైన వ్యవహారం, అంతకంటే ఏం కాదండి. ఓట్ల రాజకీయాలు ఇదిగో మాకు గనక ఇలా చేస్తే మేము మీకు ఓట్లు వేయం, లేకపోతే మా ఏరియాలో అంబేద్కర్ బొమ్మ పెట్టకపోతే మీకు ఇదేయం, మేము చర్చ్ కట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇవ్వకపోతే ఈ గోదావరి గట్టు మీద మీకు ఇది ఉండదు. అంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల ఏంటంటే మన సన్నాసులు కూడా, మన పాలకులు కూడా వాళ్ళకి అనుకూలం అయిపోయి మనల్ని మనమే కించపరిచేలాగా వాళ్ళే చేస్తున్నారండి. అది అంటే వాళ్ళకి ఎంతవరకు, వాళ్ళ కమ్యూనిటీ ఎంతవరకు ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఎంతవరకు ఉంది, వాళ్ళకి తగ్గట్టుంటే పర్వాలే. ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరులో చూస్తే కనుక 2 గుళ్ళు ఉంటే 20 చర్చిలు ఉన్నాయి, 2 గుళ్ళు ఉంటాయి 20 చర్చిలు ఉంటాయి. దానికోసం మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం చూడండి. పర్సంటేజ్ చూస్తే మనం 80% ఉంటాం, వాళ్ళు 20% ఉంటారు. అంటే వీధికి చర్చ్ ఉంటుంది, వీధికి మన గుడి ఉందండి, గుడి లేదు. అంత దిగజారిపోయాం మనం. ఓకే సార్, బాగానే ఉంది. కానీ ఈ చర్చి ఫాదర్స్ గిరిజన ప్రాంతాలు గ్రామ దేవతల్ని నమ్మే వాళ్ళని టార్గెట్ చేశారు అని మాటలు కూడా వస్తున్నాయి, నిజమేనంటారా? నిజమేనండి. ఇది ఎలాగంటే ఇది ఒక సిండికేట్గా ఉంటారు. సిండికేట్గా ఉండి వాళ్ళకు ఒక అధ్యక్షుడు ఉంటాడు ఒక్కో జిల్లాకి. నువ్వు పలానా అనకాపల్లి ఏరియాకి వెళ్ళు, నువ్వేమో రంపచోడవరం ఏరియాలో నువ్వు నీ పరిచర్యలు చేసుకో, లేకపోతే నువ్వేమో నర్సీపట్నం ఏరియాలో పరిచర్యలు చేసుకో. వాళ్ళకి ఆ ఏరియా ఇస్తారు, ఆ ఏరియాకి ఇంకెవడు ఉండకూడదు, వాళ్ళే ఉంటారు. ఇదొక సిండికేట్ అండి, పెద్ద సిండికేట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పోడియం దగ్గరికి వచ్చేటప్పటికి పాస్టర్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. అంటే పోడియం దగ్గర రావాలంటే పాస్టర్ ఎలాగే యాక్ట్ చేయాలో కూడా ట్రైనింగ్ ఉంది. అంత దారుణమైన ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ముందు చూపులో, అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రబోధించుకోవడానికి ఎంత ముందు చూపులో ముందుకెళ్తున్నారో చూడండి. మనకు అటువంటి ట్రైనింగ్లు ఉండవు. మన కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళటం, కొబ్బరి కొట్టేమో లేదన్నదే కానీ ఎంతసేపు వాళ్ళ నీ పలానా ఏరియాకి వెళ్ళు, నా ఒక్కడొచ్చినంత ఆదాయం నువ్వు ఇది వారం మాకు ఇంత ఇవ్వాలి. వాళ్ళకి ఒక కండిషన్ అన్నమాట అది. ఎందుకంటే ఎక్కడో రాజమండ్రి రోడ్డు
నెల్లూరు వెళ్ళటం. నెల్లూరులో ఉన్నవాడు కూడా రాజమండ్రి, చిత్తూరు ఏరియాలో ఉన్నవాడు కూడా రాజమండ్రిలో పాస్టర్ ఉన్నాడండి. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ సిండికేట్, అంటే రాష్ట్రం మొత్తం ఉన్న సిండికేట్, వాళ్ళ సిండికేట్లో జాయిన్ అయితే కనుక వాడు ఎక్కడెక్కడ పరిచర్యలు చేయాలో, వాడు ఎక్కడెక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలో కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే చెప్తారు. అంత దారుణమైన వ్యవస్థల్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ముందు చూపులో ఉన్నట్టు, దానికోసం ఇప్పుడైనా సరే అన్ని మతాల వాళ్ళు, ముఖ్యంగా హిందూ మతాల వాళ్ళు కళ్ళు తెరిచి అటువంటి ఎదవలు ఎవరైనా వాగితే నడి రోడ్డు మీద తన్నేలాగుంటే కనుక, అటువంటి వాగుతున్నాం కాబట్టి మేము తన్నేమని చెప్పినప్పుడు మనల్ని సమర్థించే వ్యవస్థలో చట్టాలు ఉంటే కనుక ఏ ఎదవ అలా వాగడనేది నా